హలో హాయ్ నమస్తే, నేను మీ వేణు. నేను నల్గొండ కార్స్, మాది తెలంగాణ నల్గొండ జిల్లా, నల్గొండ లోకల్ అండి. హైదరాబాద్ రోడ్ లో మనకు మెకానిక్ షెడ్ అయితే ఉంది, ఎస్ఆర్ మోటార్స్. నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నా. ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా 2019 2.8G వర్షన్ ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది యూట్యూబ్ లో అయితే వీడియో పెట్టలేదు. ఇది దీన్ని జస్ట్ ఒకసారి అయితే మనకు కాల్ చేసి ఒక ఇన్నోవా క్రిస్టా కావాలని అంటే 2-3 బండ్ల ఫోటోలు అయితే పంపించాం. అతను టోకెన్ అమౌంట్ ముందరనే కొట్టేసిండు. 2 డేస్ నుంచి ఆ వెహికల్ కోసం తిరుగుతాయి. నిన్న ఆఫ్టర్నూన్ అయితే వెహికల్ అయితే దొరికింది. నిన్న ఈవినింగ్ అయితే రేట్ ఫిక్స్ చేసినాం, అది క్లోజ్ చేసేసినాం. పేమెంట్ ఎంత అనేది చెప్తా. నిన్న నైట్ లైటింగ్ పోయింది కాబట్టి వీడియో అయితే పెట్టలేదు దీన్ని. ఈ రోజు అయితే సోల్డ్ అవుట్ వీడియో పెడుతున్నా, చూసుకోవచ్చు. ఇది ఇన్నోవా క్రిస్టా 2.8G టాప్ అండ్ 2.8G ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది ఎక్సలెంట్ ఉంది బండి. 7 సీటరు, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. 86,000 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ ఉంది, వైట్ కలర్, 4 సీల్ టైర్లు ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో సార్ ఉంటారు. సార్ పేరు అయితే చెప్పలేదు, హైదరాబాద్ లో ఉంటారు సార్. సార్ పేరు చెప్పొద్దని చెప్పినారు. పర్చేస్ అయితే చేసినారు, అడ్వాన్స్ పేమెంట్ కొట్టారు. ఈ రోజు వీడియో సోల్డ్ అవుట్ వీడియో చూసిన తర్వాత ఆర్టీజీఎస్ ఓనర్కి అయితే పేమెంట్ అయితే చేస్తా అన్నాడు. ఎన్ఓసి ఇన్వాయిస్ విత్ కంటైనర్ ఛార్జ్, ఎన్ఓసి కంటైనర్తో పాటు అయితే ఫస్ట్ అయితే బండి పంపించేస్తాం. ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే తర్వాత పంపించేస్తాం. దీని ప్రైస్ ఫిక్స్ చేసిన ప్రైస్ వచ్చేసి 2019 మోడల్ 12,50,000 అయితే సార్ అయితే పర్చేజ్ చేసినారు. అంటే అతను ఎక్కువ చెప్పినాడు ఓనరు. కూర్చొని మాట్లాడి సెట్ చేసి ఆ ప్రైస్ అయితే డీల్ చేసినాం. 12,50,000 అయితే ఫైనల్ అయింది. అడ్వాన్స్ పేమెంట్ చేసిండు. ఈ రోజు మధ్యాహ్నం ఈ వీడియో చూసిన తర్వాత ఆర్టీజీఎస్ అయితే ఫుల్ పేమెంట్ చేస్తున్నాడు. ఫుల్ పేమెంట్ చేస్తేనే వెహికల్ అయితే మన ఓనర్ మన హ్యాండ్ ఓవర్కి ఇచ్చాడు. పేమెంట్ కాగానే వెహికల్ మన హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి స్టీల్ క్రోమ్స్ ఎక్స్ట్రా అవి ఫుడ్ బోర్డ్ అయితే పెట్టుకుంటా అని చెప్పినారు సారు. అతనికి అయితే అవి ఇన్స్టాల్ చేసి అయితే బండి అయితే కంటైనర్లో వేస్తాం. బండి చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది హర్యానా బండి. హర్యానా బండి అయితే ఎక్సలెంట్ మెయింటైన్ చేస్తారు హర్యానా వాళ్ళు. హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది, చూసుకోవచ్చు. 4 ఎలాయ్ వీల్స్ తోటి అయితే ఉంది. టైర్లు వచ్చేసి 90-95% అయితే ఉంటాయి. టైర్లు కూడా డిస్టోన్ టైర్లు అవుతున్నాయి, కంపెనీ టైర్లు అవుతున్నాయి. కారుకి రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ప్రజెంట్ రైట్ సైడ్ లుక్ వచ్చేసి ఇది చిన్న ఇక్కడైతే డోర్కి డెంట్ ఉందని చెప్పిన సార్ కూడా చెప్పిన, సార్ ఓకే అన్నాడు. దీని ప్రైస్ వచ్చేసి 12,50,000 అయితే ఇచ్చేసాం. 12,50,000 రూపీస్కి ఇచ్చేసాం. 4 ఎలాయ్ వీల్స్, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. కార్కి బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇది ఇన్నోవా క్రిస్టా 2.8G వర్షన్ ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది ఈ లైట్ అయితే టెయిల్ ల్యాంప్ అయితే పగిలింది, డల్ అయింది. సార్కి అయితే చెప్పేసినాం, అతని ఇష్టం వేయించుకుంటా అంటే వేయించిద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్లో అయితే దమ్ము చాలా ఉంది, సూపర్ ఉంది బండి. 2.8 ఇంజన్, ఇది చాలా పెద్ద ఇంజన్. ఎలావిల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ 4 ఎలావిల్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. 95% అయితే టైర్లు ఉన్నాయి. కార్కి వెనక 2 డోర్లు వచ్చేసి చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి, అవి అయితే చేపియలేదు. సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది. సెకండ్ ఓనర్ వెహికల్ 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ ఉంది, ప్రాపర్గా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ అయితే చేసినాం మేము. ప్రజెంట్ అయితే 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు, ఏ పీస్ అయితే చేంజ్ అయితే చేయలేదు. 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంటీరియర్ కూడా మీకైతే చూపిస్తా, చూసుకోవచ్చు. రీడింగు 83,222 కిలోమీటర్లు తిరిగింది, ఒరిజినల్ రీడింగ్ అండి. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేసి చూపిస్తాం మీకు, చూడండి. ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది, జీ వర్షను. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, చూడండి. వావ్, వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. డ్రైవ్ కూడా చేసినాం, చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి ఎలాంటి నాయిస్ అయితే లేదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. క్రూజ్ వస్తుంది, వాయిస్ కమాండింగ్ వస్తుంది. స్టీరింగ్ మీద అప్ డౌన్ 3 అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. కంపెనీలో అయితే ఇన్స్టాల్ అయితే చేయించినట్టు. ఇది కంపెనీ స్క్రీన్. ఇది ఏసీ అయితే చిల్డ్ ఉంది, చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ వేరియంట్, ఏఎంటీ. సీట్ కవర్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉంటాయి. రీసెంట్గా అయితే సీట్ కవర్ లేపించినారు, వాడని కూడా వాడలేదు. ఓకే, మనమైతే దీని ఇంజన్ అయితే చూపిస్తాం మీకు, చూడండి. బానెట్ ఓపెన్, ఇంజన్ అయితే చూపిస్తాం మీకు ఒకసారి, చూడండి. ఓకే, ఇంజన్ చూసుకున్నట్టయితే కారుకు ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ అప్రాను, రైట్ సైడ్ అప్రాను కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉంది. ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఈ టెయిల్ ల్యాంప్ ఒకటైతే పగిలింది, ఇదైతే వేసినారు వాళ్ళు, సార్కి అయితే చెప్పేసినాం. చూసుకోవచ్చు. ఇంజన్ అయితే ఇంతవరకు పానబెట్టలేదు. స్టిక్కర్లు కూడా కంపెనీ స్టిక్కర్లు అయితే ఉంది, రేడియేటర్ మీద కంపెనీ స్టిక్కర్లు అయితే ఉంది. ఒరిజినల్ ఉంది. బ్యాటరీ కూడా 24లో అయితే వేయించినారు, 5 మంత్స్. ఓకే, ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నాన్ యాక్సిడెంట్. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఎలాంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే లేవు. 4 పవర్ విండోస్ పనిచేస్తున్నాయి. సెంట్రల్ లాకింగ్ వర్కింగ్లో ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి.
7 సీటర్ వెహికల్, ఏసీ అయితే చిల్డ్ ఉంది. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. రియర్ సీట్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. బకెట్ సీట్స్ తోటి అయితే వస్తుంది చూసుకోవచ్చు. వెహికల్ ఏ పిల్లర్ ఏ అప్రాన్ కూడా చేంజ్ అయితే చేయలేదు, డ్యామేజ్ అయితే లేదు, బాగుంది వెహికల్ అయితే. ఏ బిడింగ్ చేంజ్ అయితే చేయలేదు, ఇంతవరకు డిక్కీకి అయితే పాన్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు. ఇక్కడ రష్ కూడా లేదు. బండి 2019 మోడల్ అండి ఇది. టూల్ కిట్ అయితే ఇక్కడ ఉంటుంది. స్టెప్పెన్ కూడా చూపిస్తాను మీకు. ఇక స్టెప్పెన్ కూడా ఉంటుంది, 60-70% అయితే ఉంటుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాం. రేఫర్ లబ్బర్ అయితే లేదు, సాల్వ్ చేస్తున్నా వేయించుకుంటా అని చెప్పినారు. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి పెట్టిస్తానంటే ఫుట్ బోర్డ్స్ వస్తాయి కదా, ఇక్కడ ఫుట్ బోర్డ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి లెఫ్ట్ రైట్, అదైతే సార్ పెట్టించుకుంటా అని చెప్పినారు. అయితే ఓకే. ఓకే, అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలనుకున్నా నాకైతే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఏ వెహికల్ కావాలన్నా నేను ఢిల్లీలో అయితే ఉంటా, ప్రజెంట్ కొన్ని రోజులు అయితే ఉంటా. కస్టమర్లు కూడా ఉన్నారు, టోకెన్ అమౌంట్ కొట్టిన కస్టమర్లు అయితే ఉన్నారు. వాళ్ళకి ఇంకో 4 బండ్లు అయితే సెట్ చేసి ఇది ఉంటుంది. మీకు కావాలనుకుంటే నాకైతే కాంటాక్ట్ చేయండి. మీకు ఏ వెహికల్ అయినా 1 or 2 డేస్లో సెర్చ్ చేసి మీ పని మీదనే ఉండి. టోకెన్ అమౌంట్ ఎందుకు అడుగుతున్నంటే, మీరు టోకెన్ అమౌంట్ కొడితే మీ పని మీదనే ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, అందరికీ ఫోటోలు పంపించి రెస్పాన్స్ కావడం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. అందువల్ల టోకెన్ అమౌంట్ కొట్టిన వాళ్ళకైతే నాకు క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే పని చేస్తాను. అందరూ చేస్తా పని అట్లా అని చెప్పలేను. తొందరగా చేయాలి, తొందరగా బండి చూపెట్టాలి, తొందరగా సేల్ చేయాలంటే టోకెన్ అమౌంట్ కొడితేనే తొందరగా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఈ సార్ అయితే హైదరాబాద్ వాసులు, హైదరాబాద్కి అయితే రేపు పంపించేస్తాం వెహికల్. ఈ వెహికల్ పర్చేస్ చేసిన 12,50,000 అయితే కంప్లీట్ అయిపోయింది. కంటైనర్ ఛార్జెస్ విత్ కమిషన్ అయితే ఎక్స్ట్రా. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జై హింద్.